హలో ఆల్. సో మ్యాటర్ ఏంటంటే 5 years పచ్చిపాపకైనా లేదా 80 ఏళ్ళ ముసలాడికైనా చాక్లెట్స్ అంటే పిచ్చి అనేది యాజ్ యూజువల్గా ఉంటుంది. సో అఫ్కోర్స్ ఇష్టపడకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి. సో వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నా ఫ్రెండే ఉంది. సో మనం ఇలా ఎక్కడికి వచ్చామంటే వరల్డ్స్ లార్జెస్ట్ క్యాండీ డిపార్ట్మెంట్ స్టోర్ అనమాట. ఇది ఎక్కడ అంటే టైమ్స్ స్క్వేర్ దగ్గరలో ఉంటుంది. సో ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడ అంటే ఏఎంసీ థియేటర్స్ పక్కన అనమాట. లిటరల్లీ చాలా పెద్ద క్యాండీ స్టోర్. నాకు తెలిసి నేనైతే ఇంత పెద్ద క్యాండీ స్టోర్ ఇప్పటిదాకా చూడలేదు. మీరు ఎక్కడైనా చూస్తే కామెంట్ అయితే చేయండి. అండ్ లిటరల్లీ ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ నేను చాక్లెట్స్ అన్నీ ఉంటాయని చెప్పాను, కానీ చాలా రకాల క్యాండీస్ అయితే ఉంటాయి. లైక్ జెల్లీస్ కానీ, స్వీట్ క్యాండీస్ కానీ, అండ్ సాల్ట్ క్యాండీస్ కానీ, కుకీస్, డార్క్ చాక్లెట్స్, ఇంకా చాలా రకాల వెరైటీస్ కానీ లైక్ చాలా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి విజిట్ చేయండి. లిటరల్లీ మీరు డెఫినెట్లీ వర్తబుల్ ప్లేస్ అనమాట. అట్లానే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, బట్ రీజనబుల్లే. బట్ లైక్ ఎప్పుడైనా ఒకసారి రీచ్ చేయొచ్చు కదా, రెగ్యులర్గా రాము కదా. సో మంచి ప్లేస్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి చాక్లెట్స్ అనేవి స్ట్రెస్ రిలీఫ్కి చాలా యూజ్ అవుతాయి. నాకు ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు కానీ సో ఒక చాక్లెట్ తింటే అదొక డ్రగ్లా పనిచేస్తుంది అనమాట. స్ట్రెస్ అంతా పోతుంది. అండ్ మోర్ ఓవర్ మోస్ట్లీ చాలామంది తెలిసే ఉంటుంది, ఈ చాక్లెట్స్ అనేవి మనకి హెల్త్ పరంగా కూడా చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఆడవాళ్ళకి కానీ లేకపోతే ఆడపిల్లలకి కానీ ఎవరికైనా సరే పీరియడ్స్ అప్పుడు డార్క్ చాక్లెట్స్ తినమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే క్రామ్స్ తగ్గుతాయని, లేకపోతే ఇంకా చాలా హెల్త్ పరంగా చాలా మంచిది అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అఫ్కోర్స్ ఇన్ఫ్యాక్ట్ మనకి టెస్టోస్టెరాన్ కానీ లేకపోతే ఈస్ట్రోజన్ హార్మోన్స్ కానీ ఇంప్రూవ్ అవ్వాలన్నా, లైక్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కొంచెం సెట్ అవ్వాలన్నా సరే మనకి డార్క్ చాక్లెట్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. సో అలా హెల్ప్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ లిటరల్లీ పిల్లలకి బొమ్మలు కానీ అండ్ వాళ్ళ పిల్లోస్ కానీ వాళ్ళ అంబియన్స్ కానీ చాలా బాగా క్రియేట్ చేశారు. చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఐడల్ పెట్టారు. లిటరల్లీ అది ద బెస్ట్ అట్రాక్టివ్ అనమాట. అండ్ వీళ్ళ దగ్గర చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. లైక్ ఓరియో బిస్కెట్స్ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ అండ్ న్యూయార్క్ చాక్లెట్స్ అని ఇట్లా చాలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే లిటరల్లీ $100 చాక్లెట్స్ లేకపోతే కాయిన్ చాక్లెట్స్ మనం చిన్నప్పుడు తినే ఉంటాం ఇలా కాయిన్ చాక్లెట్స్ కానీ. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు ఏర్పాటు చేశారు. లిటరల్లీ చాలా బాగుంది. నేను ఇదే స్టోర్ మయామీలో కూడా చూశాను, కానీ ఇది పెద్ద స్టోర్ అనమాట. అది చాలా చిన్న స్టోర్. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు తీసుకున్నాం కానీ మొత్తం వేడికి కరిగిపోయినాయి. సో ఈ క్యాండీస్ ఏంటంటే తీసుకుంటే తక్కువ తీసుకోండి. ఎక్కువ తీసుకున్నారంటే ఆ వేడికి కరిగిపోతే మళ్ళీ మనీ వేస్ట్, టైం వేస్ట్ అనమాట. సో కానీ లైఫ్లో ఒక్కసారన్నా ఈ క్యాండీస్ అనేవి టేస్ట్ చేయాలి. అండ్ మోరోవర్ తెలిసినే ఉంది, ఒక అమ్మాయి ప్రపోజ్ చేయాలన్నా లేకపోతే ఒక హస్బెండ్ వైఫ్ని కూల్ చేయాలన్నా చాక్లెట్ అయినా ఇస్తే మోస్ట్లీ కూల్ అవుతారు. అవి డైరీ మిల్క్ కావచ్చు లేకపోతే ఏదైనా ఏ చాక్లెట్ అయినా కావచ్చు. చాక్లెట్స్ అంటే మోస్ట్లీ ఆడపిల్లలందరూ ఎగబడతారు, లైక్ దే లైక్ మోస్ట్ అనమాట. సో ఐ సజెస్ట్ యూ ఒకసారి అయితే ఈ స్టోర్కి వెళ్ళండి. లిటరల్ చాలా బాగుంది. ఎక్కడ అంటే టైమ్ స్క్వేర్కి దగ్గర అనమాట. ఐటీ షుగర్ అని టైప్ చేయండి, విల్ గెట్ ఇట్ అనమాట. లొకేషన్ కూడా లిటరల్లీ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ చిన్న నోట్ అనమాట. సరే దొరికింది కదా అని చెప్పి చాక్లెట్స్ అన్నీ ఒకరోజు తిన్నాం అనుకో మళ్ళీ మంచం ఎక్కాల్సి వస్తాయి. సో రోజుకి ఒకటి తిన్నాం అనుకోండి బాగుంటుంది. మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు తింటామంటే చాలా బాగుంటుంది అనమాట. లిటరల్లీ చిన్నపిల్లలకి అయితే చాలా అట్రాక్టివ్ ప్లేస్. లైఫ్లో ఒకసారన్నా న్యూయార్క్ వస్తే మాత్రం విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. వర్తీ ప్లేస్ ఇది. సో ఐ సజెస్ట్ యూ ఆల్ టు విజిట్ దిస్ ప్లేస్. అండ్ మోర్ ఓవర్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మీ మిడిల్ క్లాస్ అబ్బాయి.